హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా తొక్కుడు పచ్చడి అంటే ముక్కలు ఊరబెట్టి ఎండబెట్టి చేస్తూ ఉంటాం కదండి. కానీ ఈ పచ్చడికి అవి ఏమీ అవసరం లేదు, అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఇంచుమించు మనకి మాగాయ పచ్చడి తింటే ఎలా ఉంటుందో ఆ రుచి ఉంటుందండి. మామిడికాయ తొక్కుడు పచ్చడికి మామిడికాయలు 4 కాయలు తీసుకున్నానండి. నేను మీడియం సైజువి 4 తీసుకున్నాను. 4 కాయలకే పచ్చడి క్వాంటిటీ చాలా అవుతుంది. పుల్లగా ఉన్న కాయలు ఏవైనా తీసుకోవచ్చు. పునాసకాయతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మామిడికాయల్ని బాగా కడిగి తడి ఆరనివ్వాలి. పూర్తిగా తడి ఆరేక ఇలా చెక్కుకోవాలి. కాయలన్నీ ఇలా చెక్కుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. మాగాయ బద్దలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా ఉండాలి. ఇలా కట్ చేసుకుంటే తొక్కుడు పచ్చడికి బాగుంటుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకుండా ఉంటుంది ఇలా కట్ చేస్తే. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకుందాం. ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా కొలుచుకోవాలి. నొక్కు పెట్టకూడదు, గిన్నెకి ఎన్ని పడతాయో అన్నీ తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2.5 గిన్నెల ముక్కలైనవి. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీడియం సైజ్ 4 మామిడికాయలకి 1.5 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మాడకూడదు, మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. మెంతి పిండి, ఆవు పిండి తయారైంది. ఇలా మెత్తగా ఉండాలండి. ఎక్కడైనా ముక్కల్లా ఉంటే మళ్ళీ చిరిచేది వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందాం. ఎందుకంటే పోపు పూర్తిగా చల్లారాలి కాబట్టి ఇలా ముందు పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో గిన్నెంపావు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా, ఎందుకంటే ఊరగాయ కాబట్టి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు కాస్త ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఇలాంటి ఊరగాయలు చేసేటప్పుడు ముక్కలు కొలుచుకొని ముందే పోపు పెట్టేసి ఉంచుకోవాలి. ఈ లోపల చల్లారుతూ ఉంటుంది. చూడండి, ఇవి ఇలా సగం వేగినాయి కదా. ఇలా సగం వేగాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. తొక్కుడు పచ్చడికి కాస్త వెల్లుల్లి ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లి త్వరగా వేగుతుంది కాబట్టి అవి సగం వేగేకి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి అవి వేగిపోతాయి, లేదంటే ఎండుమిర్చి ఎక్కువ రంగు వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో ఎక్కువ ముక్కలు వేసుకోకూడదండి, కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటేనే తొక్కుడు పచ్చడి బాగుంటుంది. చక్కగా రోలు ఉండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీలో అయితే కనుక ఈ విధంగా పట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ముక్కలన్నీ ఇలా మిక్సీ పట్టుకుందాం కదా. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో అరగిన్నె కారం, పావు గిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి పిండి, ఆవు పిండి వేసి కలుపుకోవాలి. అదే సంవత్సరం పొడవున నిల్వ ఉండే తొక్కుడు పచ్చడికైతే మాగాయ ముక్కలు ఎలా అయితే ఉప్పులో ఊరబెట్టి ఊట తీసి ఎండబెడతారో తొక్కుడు పచ్చడికి కూడా అదే విధంగా చేస్తారు.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. పోపు ఇలా పూర్తిగా చల్లారాలండి. ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే రంగు మారిపోతుంది, చిరిచేదొచ్చినట్టు ఉంటుంది. అసలు చేసినట్టు కూడా అనిపించదండి, అంత సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, తొక్కుడు పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే లేతకాయలు కాబట్టి త్వరగా పాడవుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలలు ఉన్నా కూడా అస్సలు పాడవదండి. రంగు మారదు, చాలా బాగుంటుంది. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఒకరోజు ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె కూడా కాచి చల్లారేక కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి. పడితే ఒకవేళ ఉప్పు పడితే పట్టొచ్చు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. వీడియోలో పుదీనాతో నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం గోంగూరతో కానీ కొత్తిమీరతో కానీ చేసినప్పుడు ఎంత బాగుంటుందో అంతే బాగుంటుంది. అలాగే నిలవ కూడా ఉంటుందండి. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వస్తుంది. అన్నీ సమానంగా సరిపోతాయి. పుదీనా నిలవ పచ్చడికి పుదీనా 2 కట్టలు తీసుకున్నాను. ఇవి బాగా పెద్దగా లావుగా ఉన్నాయి. చూడండి ఎంత లావు ఉందో. అదే చిన్న కట్టలు అనుకోండి ఒక 5-6 తీసుకుంటే సరిపోతుంది. ఎంత పుదీనా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం గ్రాముల్లో చెప్పుకుంటున్నాము, కప్పు కొలతల్లో కూడా చెప్తున్నాను కాబట్టి ఎంత పుదీనా అయినా తీసుకోవచ్చు. ఆకంతా ఇలా ఒలిచి బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదండి, ఫ్యాన్ గాలిలోనే ఆరబెట్టుకోవాలి. ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి. అలాగే ఆకు బాగా ఒడిలిపోయేంత వరకు ఆరబెట్టుకోకూడదు. తడి ఆరితే సరిపోతుంది. అలా ఒడిలినట్టు అయిందనుకోండి, మీకు ఎంత నూనె పోసినా కూడా ఊరగాయ ఎంత నూనె పీల్చి డ్రైగా అయిపోయినట్టు అయిపోతుంది. తడి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పుదీనాని కొలుచుకుందాం. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా నొక్కు పెట్టి తీసుకోవాలండి. నాకు ఈ గిన్నెతో 5 గిన్నెల పుదీనా అయింది. గ్రాముల్లో అయితే ఇది మొత్తం 200 గ్రాములు ఉంది. మీరు బాగా ఎక్కువ మొత్తంలో చేస్తున్నారనుకోండి, కొంచెం పెద్ద గిన్నెతో తీసుకొని కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. 5 గిన్నెల పుదీనాకి అదే గిన్నెతో పావు గిన్నె చింతపండు నానబెట్టుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో చూసుకుంటే ఇది 70 గ్రాముల చింతపండు. పులుపు సమానంగా సరిపోతుందండి. ఇప్పుడు ఈ చింతపండులో బాగా మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే మనం ఈ చింతపండు పులుసు కొద్దిగా పల్చగా తీసుకోవాలి. అలాగే మిగతా నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళు అలా పక్కన పెట్టుకోవాలి. అవసరమైతే అవి వాడుకోవచ్చు. మామూలు నీళ్ళు వేసుకోకూడదు. చూడండి ఇది ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పిప్పంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా పల్చగా తీసుకోవాలి. ఉడికించేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొంచెం పల్చగా తీసుకుంటే ఊరగాయకి బాగుంటుంది. ఇప్పుడు మెంతిపిండి ఆవపిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు గ్రాముల్లో 7 గ్రాములండి, ఆవాలు 15 గ్రాములు. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. మెంతిపిండి ఆవపిండి తయారైంది. ఇలా మెత్తగా ఉండాలి. ముక్కల్లా ఉందనుకోండి చేదుగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పుదీనా వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 5 కప్పుల పుదీనాకి అదే కప్పుతో పావు కప్పు నూనె వేసుకోవాలి. ఇది వేరుశనగ నూనె అండి. ఊరగాయలకి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడి అయ్యాక పుదీనా వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆకు మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి ముందు కొంచెం వేసుకొని ఇలా మగ్గిన తర్వాత మిగతా ఆకంతా వేసి కలుపుకోవాలి. అప్పుడు మొత్తం ఆకు పడుతుంది. ఆకుకూర కాబట్టి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే వేగుతుంది. మాడకూడదు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
ఒకవేళ మీకు పుదీనా నచ్చదు అనుకుంటే పుదీనాకు బదులుగా కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండు పులుసు ఉడికించుకుందాం. చింతపండు పులుసు ఉడికించుకోవడానికి కూడా అదే కప్పుతో పావు కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న పులుసు మొత్తం వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి. 5 కప్పుల పుదీనాకి అదే కప్పుతో పావు కప్పుకి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. గ్రాముల్లో చూసుకుంటే ఇది 60 గ్రాముల ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు ఇలా చింతపండు పులుసులో వేసి ఉడికించడం వల్ల బాగా కలుస్తుంది. అదే డైరెక్ట్గా వేశారనుకోండి ఉప్పుగా ఉంటుంది, కలవక. చూడండి, ఇది ఇలా చిక్కబడింది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇంతకన్నా బాగా చిక్కగా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్ పెట్టి 5 కప్పుల పుదీనాకి అదే కప్పుతో అరకప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం పుదీనా వేయించుకున్నాం, చింతపండు పులుసు ఉడికించుకున్నాం, అవి రెండూ చల్లారాలి. అలాగే పోపు కూడా బాగా చల్లారాలి. కాబట్టి ఇలా ముందే పెట్టి ఉంచుకుంటే చల్లారుతుంది. ఒకేసారి ఊరగాయ కలిపేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా సగం వేగింది కదా, సగం వేగాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. పోపంతా ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 4 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఆ వేడికే అవి వేగిపోతాయండి. ఇలా అయితే ఎండుమిర్చి మాడకుండా ఉంటుందని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా వేగినాయో. పోపు తయారైంది. పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. ముందుగా మిక్సీ జార్లో మనం పుదీనా వేయించుకున్నాం కదా, పుదీనా వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండకూడదండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది వేసుకోవాలి. మనం ఈ చింతపండు పులుసు ఉడికించుకున్న దాంట్లోనే ఊరగాయ కలిపేసుకోవచ్చండి. ఇంకో గిన్నె అవసరం ఉండదు. నేను వీడియో కాబట్టి ఇలా విడిగా వేరే గిన్నెలో కలిపాను. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవుపిండి వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను కారం 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఊరగాయ కారం 5 కప్పుల పుదీనాకి అరకప్పు కారం వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కారం గ్రాముల్లో చూసుకుంటే 100 గ్రాముల కారం. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. అదే చింతపండు గుజ్జు బాగా చిక్కగా ఉడికించుకుంటే పచ్చడంతా డ్రైగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పోపు వేసి కలుపుకోవాలి. పోపు ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదుగా వచ్చినట్టుంటుంది, ఊరగాయ రంగు మారిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి. పుదీనా నిలవ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఇది ఒకరోజు ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. అంతగా నూనె తక్కువైందనుకోండి, నూనె కాచి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. తడి తగలకుండా చూసుకోవాలి. 2 నెలల పైనే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6-7 నెలల వరకు ఉంటుంది. అస్సలు పాడవదు. ఇది అన్నంతో పాటు టిఫిన్లో కూడా తినొచ్చు. వీడియోలో చిన్న ముక్కల ఆవకాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామిడికాయల సీజన్ మొదలైందంటేనే రకరకాల ఊరగాయలు, పచ్చళ్ళు చేస్తూ ఉంటాము. అందులోనూ మామిడికాయతో ఏం చేసినా సరే చాలా బాగుంటుంది. మనకి పెద్ద ముక్కల ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఈ లోపల చిన్న ముక్కల ఆవకాయ పెట్టుకుంటారండి. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి. మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వస్తుంది. చిన్న ముక్కల ఆవకాయకి మామిడికాయలు 5 కాయలు తీసుకున్నానండి. బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత ఈ విధంగా
కట్ చేసుకోవాలి. ఆవకాయ కాబట్టి చెక్కు తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి లేతకాయలండి, అప్పుడే టెంక కట్టవు, లోపల జీడి ఉంటుంది, జీడి తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి చూద్దాము. ఆవపిండి కోసం చిన్న కప్పుతో 1 కప్పు ఆవాలు తీసుకున్నాను. ఇవి పచ్చి ఆవాలండి, వేయించాల్సిన అవసరం ఉండదు. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇంతేనండి, ఆవపిండి తయారైంది. ఇప్పుడు ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇలా కొలతలతో అయితే మీకు అన్నీ సమానంగా సరిపోతాయి. ఇలా కప్పు నిండుగా తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల మామిడికాయ ముక్కలైనవి. ఇదే కప్పుతో ఉప్పు, కారం, ఆవపిండి తీసుకుంటే అన్నీ సమానంగా సరిపోతాయి. చూడండి, ముక్కలు ఇలా కొలుచుకున్నాం కదా, ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేయకూడదు, ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఆవపిండి, 1/4 కప్పు ఉప్పు తీసుకోవాలి. సమానంగా సరిపోతాయి. అంటే 3 కలిపి ఒక గిన్నె తీసుకోవాలి. ఉప్పు మాత్రం 1/4 కప్పుకి కాస్త తగ్గించే తీసుకోవాలండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీరు పెద్ద ఆవకాయ పెట్టుకునేటప్పుడు కూడా ఇవే కొలతలతో ఆవకాయ కలిపేసుకోవచ్చు. ఆ ఆవకాయకు కూడా ఇవే కొలతలు. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, 1/2 స్పూన్ మెంతులు కూడా పచ్చివేనండి. వెల్లుల్లి రేఖలు, వెల్లుల్లి కొన్ని ఏమో పొట్టుతో వేసుకోవాలి, కొన్ని పొట్టు తీసి వేసుకోవాలి. పొట్టుతో వేసుకునేవి లైట్గా దంచి వేసుకోవాలి. ఇలా అయితే మీకు బాగుంటుంది, సువాసన వచ్చి. నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. అన్ని ఊరగాయల కంటే కూడా ఆవకాయ పెట్టుకోవడమే చాలా ఈజీ. దీనికి ఏది వేయించాల్సిన అవసరం ఉండదు, అన్నీ పచ్చివే వేస్తాము. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక 2 కప్పుల మామిడికాయ ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి. ఊరగాయ కాబట్టి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. ఒకవేళ పప్పు నూనె కావాలన్నా వేసుకోవచ్చు. ఊరగాయలకి పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నూనె వేడి చేయాల్సిన అవసరం ఉండదండి, పచ్చి నూనె వేస్తాము. ఇలా బాగా కలుపుకున్నాక ఈ విధంగా నొక్కు పెట్టుకోవాలి. ఇలా నొక్కు పెట్టి పైన మూత పెట్టేసి 2 రోజులు పూర్తిగా ఊరనివ్వాలి. 2 రోజులు ఊరిన తర్వాత 3వ రోజున తిరగ కలుపుకోవాలి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి చూడండి ఎంత చక్కగా ఊరుంటుందో, నూనె ఇలా పైకి తేలుతుంది. ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. అంతగా నూనె తక్కువ ఉంటే కూడా నూనె కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు తెలిసి ఇంకేమీ పట్టవండి. ఒకవేళ పడితే ఉప్పు పడితే పట్టచ్చు. ఇంతేనండి, చిన్న ముక్కల ఆవకాయ తయారైంది. ఇది మనకి 1 రోజుల పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. లేతకాయ కదండి, మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అన్నంలోకి ఎంత బాగుంటుందో ఉప్పుడు పిండిలో కూడా అంతే బాగుంటుంది. అందరికీ తెలిసిందే, అన్నంలో తినేటప్పుడు ముద్దపప్పు కానీ వేపుడు శనగపప్పు పొడి కానీ వేసుకొని తింటాము. అలాగే ఉప్పుడు పిండికి కూడా అంతేనండి, కొంచెం శనగపొడి, ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.